కానీ మోదీ మెయిన్గా సౌత్ ఇండియాకి సంబంధించిన బీజేపీ ఎంపీలతో కూటమికి సంబంధించిన ఎంపీలు అందరితో మాట్లాడుతూ వచ్చారు. తెలంగాణకు సంబంధించి చూసుకున్న ఆంధ్రాకి సంబంధించి చూసుకున్న వాళ్ళ బీజేపీ ఎంపీలతో కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే తెలంగాణ ఎంపీలు మాత్రం కొంత సీరియస్ అయ్యారు, విమర్శించారు. ఇక్కడ మన గ్రాఫ్ తగ్గుతుంది, మీరు పని చేయమని చెప్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలనేమో కొంచెం ఆయన పొగుడుతూ వచ్చారు. మీరు అక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించండి, విమర్శలు చేయండి, ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పిదాలను కూడా మనం కూటమిలో ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా బయటికి ఎత్తి చూపండి అంటూ కూడా మోదీ ఇండికేషన్స్ ఇచ్చారని చెప్పేసి ఒక వార్త నడుస్తుంది. ఏం చెప్తారు? ఇది ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మోడీ గారు ఈ సదరు రాష్ట్రాలు అస్సాము, అరుణాచల్ 4-5 రాష్ట్రాలతో సమావేశం అయినట్టుగా వారు మాట్లాడిన విషయాలు 2 రకాల చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఒక చర్చ ఏంటంటే వైసీపీ ధీటుగా ఎదుర్కోండి, వైసీపీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ గా ఉంది, దాన్ని ధీటుగా ఆ రకంగా మీరు కూడా ఎదుర్కోవాలి అని మోడీ గారు అన్నట్టు ఒక వర్షను. రెండోది వైసీపీ చేసిన తప్పుల్ని గట్టిగా ఎదుర్కోండి అని చెప్పిన కారణంగా వైసీపీ పట్ల మోడీ గారు సీరియస్ గా ఉన్నారు అనే మెసేజ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన సోషల్ మీడియా ఒకవైపు వెళ్తా ఉంది. వైసీపీ వాళ్ళు ప్రధానమంత్రి వైసీపీ సోషల్ మీడియాని గట్టిగా ఎదుర్కోమన్నా అంటే మనం ఎంత గట్టిగా ఉన్నామని వాళ్ళు ఒకవైపు నడుస్తున్నారు. రెండింటిని మనం 2 కోణాలు చూసినప్పుడు తెలంగాణలో మంత్రులు ఎంపీల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళ పైన ఇంకెంత ఆగ్రహం వ్యక్తం చేయాలి? ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? ఎక్కడ బీజేపీ గురించి చెప్పుకుంటున్నారా? ఇప్పుడు సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి, మెడికల్ కాలేజీలు 17 ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినారు, దాంట్లో 40% నిధులు మా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కాల్ రగలేసి నాది అంటున్నారు. నిజంగా బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయాలి? మీరు అడిగిన వెంటనే 17 మెడికల్ కాలేజీలు మోడీ గారు మా రాష్ట్రానికి ఇచ్చినాడు, ఇది మా ఘనత. దాంట్లో 500 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 200 కోట్లు మావి, మేమిచ్చాము, కాబట్టి ఇది మా ఘనత అని కదా బీజేపీ వాళ్ళు చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్. అప్పుడు కదా వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. 17 మెడికల్ కాలేజీలు జగన్ ఘనతగా ఉంది. నిజానికి బీజేపీ వాతావరణం కొంత ఉంది కదా, మీరు అడిగిన వెంటనే ఇవ్వాలని రూల్ తెలంగాణ అడిగి తీయలేదుగా.